ఐగాసా అధ్యక్షుడు కోదండరాం చేపట్టిన 4వ విడత స్ఫూర్తి యాత్ర ఉద్రిక్తతల మధ్య అర్ధాంతరంగా ముగిసింది. కామారెడ్డి జిల్లా సరిహద్దులోని బిక్కనూరు మండలం బస్వాపూర్ చేరుకోగానే రైతులు కోదండరాం యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో కామారెడ్డి పురపాలిక సంఘం కార్యాలయం ముందు ఐగాసా తలపెట్టిన సభాస్థలంలో వేసిన టెంటును ఆందోళనకారులు కూల్చివేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఐగాసా నాయకులు విద్యార్థి సంఘాల నేతలపై కుర్చీలు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. కోదండరాం గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కోదండరాంను పోలీసులు ఉంచిన బిక్కనూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కోదండరాంను విడుదల చేయాలని ఐకాసా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఉద్రిక్తత మధ్య కోదండరాంను పోలీసులు హైదరాబాద్కు తరలించారు. మేము ఒకటే కోరుతున్నాం, మేము ముందుకే సాగుతాం, మా యాత్ర నిర్వహిస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోయే ప్రసక్తే లేదు. వాళ్ళు కనుక ఇదే రీతిలో దౌర్జన్యం చేస్తే మేము కూడా గట్టిగానే నిరసన తెలుపవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము చెప్పదలిచినాం. మేము అనేది ఒకటే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తే ప్రజాస్వామిక ఆకాంక్షల్ని కాపాడుకోవాలనేది, ప్రజాస్వామిక విలువలను పాదుకొల్పాలనేది. మా యాత్ర నడుస్తుంటే వచ్చి ఆపిన వాళ్ళని ఏమంటలేరు, మమ్మల్ని ఏమంటున్నంటే మీరు యాత్ర చేయొద్దని చెప్పి. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి, మనం ఎక్కడ కూడా చూడమేమో బహుశా. అది ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి పొద్దుటి నుంచే.